అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఏప్రిల్ 19, 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ 877 సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం, ముక్కు 3 అక్షరాలు రావాలన్నారు. నాసికం సరిపోతుందండి. తర్వాత 2 నిలువు, జుట్టు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సిక సరిపోతుందండి. శిఖ అన్న సిక అన్న ఒకటేనండి. మనకి ఇక్కడ మిగతా ఆధారాలు రావాలి కాబట్టి సిక అని రాశానండి. తర్వాత 1 నిలువు, పేరు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి నామము సరిపోతుందండి. ఇక్కడ చూడండి 7 అడ్డం, 1 నక్షత్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మఖ అన్న పదం మనం 1 నిలువు 2 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. మఖ నక్షత్రం కూడా ఉంది. ఇక్కడ మఖ అని రాయకుండా మక్క అని రాశానండి. తర్వాత 3 అడ్డం, సంహరించు 2 అక్షరాలే రావాలన్నారు కాబట్టి వధ సరిపోతుందండి. తర్వాత 4 నిలువు, అష్టలక్ష్ములలో అందరికీ ఇష్టలక్ష్మి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ధ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ధనలక్ష్మి సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం, ముస్లిం పాలకుడిని ఇలా అంటారు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నవాబు సరిపోతుందండి. తర్వాత 5 నిలువు, నీళ్లు పోసుకునే తొట్టి లాంటిది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి గాబు సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం, ఉర్దూ మహాకవి 3 అక్షరాలు రావాలన్నారు. ఉర్దూ మహాకవిలలో గాలిబు గారు చాలా ప్రసిద్ధి అండి కాబట్టి గాలిబు సరిపోతుందండి. ఇక్కడ మనకు గా కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 6 నిలువు, నవగ్రహాలలో 1 3 అక్షరాలు రావాలన్నారు. మనకు భూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బుధుడు సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం, చంపేటప్పుడు వేసేది ఉరి డాష్ 2 అక్షరాలు రావాలన్నారు. ఉరి తాడు సరిపోతుందండి. ఇక్కడ మనకు డు కూడా 2వ అక్షరంగా వచ్చేసింది. తర్వాత 12 నిలువు, తెలుగు సంవత్సరాలలో 1 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తారణ నామ సంవత్సరం సరిపోతుందండి. ఇక్కడ తారణ అని రాస్తే చాలండి. తర్వాత 14 అడ్డం, పులి డాష్ చాలామందికి ఇష్టం 2 అక్షరాలు రావాలన్నారు. పులిహోర సరిపోతుందండి, చాలామందికి ఇష్టము. మరి మనకు రా కూడా 2వ అక్షరంగా వచ్చేసింది. తర్వాత 14 నిలువు, పూజలలో ఇది తప్పనిసరి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు హో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హోమము సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం, తన చుట్టూ తాను తిరగడం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మా 2వ అక్షరంగాను నా 3వ అక్షరంగాను వచ్చింది కాబట్టి భ్రమణము సరిపోతుందండి. తర్వాత 18 నిలువు, సముద్రము 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ము మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మున్నీరు అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. నేను ప్రతి ఆదివారం పద వినోదాలు, పద శోధనలు పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఇవాళ నేను క్లూస్ ఆధారంగా తెలుసుకున్న కొత్త పదంలో మున్నీరు అనేది సముద్రం యొక్క పర్యాయపదం అని తెలుసుకున్నాను. ఇలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు ఈ పద వినోదం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 23 అడ్డం, డాంబరు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తారు సరిపోతుందండి. తర్వాత 23 నిలువు, వాసన 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తావి సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం, శ్రీరామచంద్రుడి ఇల్లాలు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు వి 4వ అక్షరంగా వచ్చింది కాబట్టి సీతాదేవి అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 17 నిలువు, జరగని దానిని జరిగినట్టు ఊహించుకోవడం
2 అక్షరాలు రావాలన్నారు. మనకు భ్ర మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి భ్రమ సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం వేదాలలో ఒకటి దయగా మాట్లాడడం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా ము 2 3 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి సామము సరిపోతుందండి. సామవేదము ఇక్కడ మనం సామము అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 20 నిలువు సాధారణం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సాదా సీదా సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం సినీ రంగంలో అత్యున్నత పురస్కారం డాష్ సాహెబ్ ఫాల్కే 2 అక్షరాలు రావాలన్నారు. అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అండి. ఇక్కడ మనకు దా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దాదా అని రాస్తే చాలండి. 22 అడ్డం. తర్వాత 29 అడ్డం ఎర్రగా అందంగా ఉండే పుష్పం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు దా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మందారము అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 26 నిలువు నక్షత్రాలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగాను రా 2 అక్షరంగాను వచ్చింది కాబట్టి తారలు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 27 నిలువు దైవం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దేము అని మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి దేముడు అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 30 నిలువు ఏకులా వచ్చి డాష్ అయ్యాడు అంటారు 2 అక్షరాలు రావాలన్నారు. ఏకులా వచ్చి మేక్ అయ్యాడు అంటారు, ఇది ఒక సామెత అండి కాబట్టి మేకు అని రాస్తే సరిపోతుందండి 30 నిలువు. తర్వాత 32 అడ్డం పాండవులలో అందగాడు గడబిడయ్యాడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇక్కడ కులుడు వచ్చేసిందండి ఆల్రెడీ కాబట్టి నకులుడు సరిపోతుంది. నా అన్న ఒక అక్షరం రాస్తే చాలండి. కానీ గడబిడ అయ్యాడు అన్నారు కాబట్టి 32 అడ్డం మనకి ఎలా వస్తుందంటే లు డు నా కు అని వస్తుందండి 32 అడ్డం. తర్వాత 29 నిలువు పూజలో ఇది తప్పనిసరి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మంత్రం సరిపోతుందండి. తర్వాత 31 నిలువు బీహార్ రాజధాని పాట్నా ఒకప్పటి పేరు మనకు 5 అక్షరాలు రావాలన్నారండి. మనకు త్రం 5 అక్షరంగా వచ్చింది కాబట్టి పాటలీపుత్రం సరిపోతుందండి. తర్వాత 28 నిలువు మర్రి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టా 2 అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి వట సరిపోతుంది. వట వృక్షం అన్న మర్రి చెట్టు అన్న ఒకటేనండి. ఇక్కడ వట అని రాస్తే చాలండి. తర్వాత 10 నిలువు ప్రవాహం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి వాగు సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం నేత్ర సంబంధ వ్యాధి 5 అక్షరాలు రావాలన్నారు. మనకు గు 5 అక్షరంగా వచ్చింది కాబట్టి కలగు అని రాస్తే సరిపోతుందండి. ఇక్కడ కలక అంటారు మామూలుగా, ఇక్కడ కలగు అన్నా కూడా అదే అర్థం వస్తుందండి కాబట్టి కలగు అని రాస్తే సరిపోతుందండి కలగు. తర్వాత 8 నిలువు యేసు ప్రభువు తలకు ఇది పెట్టారు 5 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2 అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి ముళ్ళ కిరీటం సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం పద్ధతి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రీతి సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం బొమ్మ చిత్తరువు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పటం సరిపోతుందండి. తర్వాత 19 నిలువు పావులో సగం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పరక సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం ఎక్కువ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కడు సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం రాముడి బలగం డాష్ సేన 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వానర సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం గవాక్షము 3 అక్షరాలు రావాలన్నారు. గవాక్షము కిటికీ సరిపోతుందండి. తర్వాత 11 నిలువు నడుము 2 అక్షరాలు రావాలన్నారు.
మనకు కటి అన్న పదం మనం 11 అడ్డం 13 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 13 నిలువు వాయిదా 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కిస్తీ సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం చిన్న టౌను 2 అక్షరాలు రావాలన్నారు. మనకు స్థీ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి బస్తీ సరిపోతుందండి. తర్వాత 15 నిలువు ఒకనాటి గొప్ప రచయిత 4 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వా 3 అక్షరంగా వచ్చిందండి. కానీ నాకు ఈ రచయిత పేరు తెలియదండి. మీలో ఎవరికైనా తెలిసినట్లయితే దయచేసి నా కామెంట్లో తెలియజేయండి. అంతేనండి, పద వినోదం 877 పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.